కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము షష్ఠాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము షష్ఠాశ్వాసము. వ్యాసుడు వెనుకొన సుకుడు యోగమార్గంబున నదృశ్యుండగుట అని అనేక విధాలుగా పొగడుతున్నారు. అప్పుడు సుకుడు మూగాలను, పక్షులను, పర్వతాలను, నదులను, కొలకులను, చెట్లను, గుట్టలను, తీగలను చూచి మా తండ్రి నా వెంట వస్తూ నా పేరుతో పిలుస్తూ ఉంటే మీరు ఓ అని బదులు పలకాలి సుమా అనగానే అవి దానికి అంగీకరించాయి. సుకుడు త్రిగుణాలను త్యజించి ఉత్తరంగా వెళ్లుతుండగా మహాపర్వత శిఖరాలు 2 పసుపు, తెలుపు రంగులలో ఉండి మేరు హమనగాలను ధిక్కరిస్తూ సుకుడి పయనానికి అడ్డం వచ్చాయి. సుకుడు నిరాఘాటంగా ముందుకు సాగేసరికి ఆ శిఖరాలు ముక్కలు ముక్కలే కూలిపోయాయి. దేవతలు అతడిమీద పూలవాన కురిపించారు. సుకుడు గంగానది మీద ఆకాశంలో తక్కువ ఎత్తున వెళ్లే సమయంలో తేటగీతి ధర్మరాజా తక్కువ ఎత్తులో సుకుడు అట్లా వెళ్లుతున్నప్పుడు క్రింద ఆ గంగానదిలో అప్సరసలు దిగంబరంగా జలకేళి ఆడుతున్నారు. వారంతా సుకుడిని చూచారు. కాని ఏ వికారమూ పొందలేదు, శంకించలేదు, సిగ్గు అనుకోలేదు. ఎప్పటివలే జలక్రీడలు కొనసాగించారు. వచనము ఆ సమయంలో వ్యాసుడు తన కుమారుడి వెనుక గొప్ప యోగ విద్య వలన లభించిన గమనాన్ని స్వీకరించి వెంటపడ్డాడు. అప్పటికి ఆ సుకుడు వాయుమార్గం దాటి పంచభూతాలకు అంతర్యామి అయ్యాడు. అప్పుడు తరువాతి పద్యంతో అన్వయం తేటగీతి కొడుకును వెదుక్కొంటూ వెనకాలే బయలుదేరిన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన వ్యాసులవారిని చూచి సిద్ధచారణులు ఇట్లా అన్నారు. స్వామి, మీ అబ్బాయి 2 పర్వత శృంగాలను విధ్వంసం చేసి ఇటే వెళ్లాడు అని. ఇది విన్న వ్యాసుడు గొంతెత్తి గట్టిగా సుక అని అరిచి పిలిచాడు. వచనము వ్యాసుడు అట్లా పిలిచేసరికి సుకుడికి తెలిసింది అతడిప్పుడు సర్వభూతాత్మకుడుగా మారిపోయాడు. కాబట్టి రూపం కనపడదు. అయినా వ్యాసుడికి వినిపించేటట్లు ఓ అనే ధ్వని ఆకాశమంతటా వ్యాపించి మారుమ్రోగేటట్లు చేశాడు. అప్పుడు ఏమి జరిగిందంటే తేటగీతి చరాచర వస్తు సమూహం అంతా ఓ అని ధ్వనించింది. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. తన కుమారుడి అనంతమైన మహిమ తెలుసుకున్నాడు. అదే పర్వత శిఖరం మీద అట్లాగే నిలుచుండిపోయాడు. వచనము ఇట్లా ఆగిపోయిన వ్యాసుడిని చూచి అక్కడ జలకాలాడుతున్న అప్సరసలు సిగ్గు ఎక్కువ కాగా అందరూ బట్టలు కట్టుకున్నారు. దివ్యజ్ఞానం కలిగిన ఆ వ్యాసుడు తన కుమారుడు అదే దారిలో వెళ్లినప్పుడు వారికి శంకలేదన్న నిజాన్ని గ్రహించి కుమారుడి విముక్త స్థితిని, తన ఆసక్త స్థితిని గ్రహించి కుమారుడి ఔన్నత్యానికి సంతోషించాడు. తన స్థితికి సిగ్గుపడ్డాడు. అట్లా ఆయన ఉండగా కందము దిగులుపడుతున్న వ్యాసుడి దగ్గరకు సాక్షాత్తు గంగాధరుడు విచ్చేశాడు. సురలు, మునులు, సిద్ధులు ఇత్యాదులందరూ గుంపులు గుంపులుగా ముందు వెనుకల నడుస్తుంటే పెద్ద కోలాహలంగా వచ్చాడు. పరమేశ్వరుడు దిగులుపడుతున్న వ్యాసుడిని చూచి దయతోనికిసలాడేటట్టు ఓదార్పు మాటలు పలికాడు. వచనము బుజ్జగింపుగా శివుడు ఇట్లా అన్నాడు. కందము ఓ తపస్వి, అలనాడు నీ తపస్సుకి మెచ్చి నేను ప్రత్యక్షమైనప్పుడు పంచభూత సమవీర్యుడిని కొడుకుగా అనుగ్రహించుమని నీవు వరం అడిగావు. నేను అట్లాగే అటువంటి వాడినే ఇచ్చాను. వచనము ఆ సుకుడు నా ప్రభావం వలన, నీ విశిష్టమైన తపస్సు వలన బ్రహ్మతేజస్సుతో కూడినవాడే. దేవతలకైనా పొందటానికి శక్యం కాని ఉత్తమోత్తమ గతిని పొందాడు. దీనితో సంతోషించాలి, దుఃఖపడవలసిన అవసరం ఏముంది అని చెప్పి తిరిగి తరువాతి పద్యంతో అన్వయం తేటగీతి వ్యాసమహర్షి, ఈ నేల, ఈ కొండలు, ఈ సముద్రాలు ఉన్నంతకాలము నీ పుత్రుడి కీర్తి, నీ యశోవిభూతి ఉంటాయి. తరతరాలకు ప్రజలకు చెవుల పండువు చేస్తాయి. వచనము అని చెప్పి నీకు అంతగా కావాలని అనిపిస్తే అతడి వంటి నీడ నిన్ను అనుసరించగా చూడగలవు అని అనుగ్రహించి శివుడు వెళ్లిపోయాడు. ఇంతవరకు నాకు నారదుడు చెప్పాడు. కందము ధర్మరాజా, ఉత్తమోత్తమమైన ఇతిహాసం ఇది.
దీని చదివినవారికి విన్నవారికి దీర్ఘాయుర్దాయం లభిస్తుంది, సకల సంపదలు, యశస్సులు ఇంకా అనేకమైన అభ్యుదయాలు కలుగుతాయి, కట్టకడపటికి సద్గతులను ఉత్తమలోకాలను ప్రసాదిస్తుంది అని ఫలశ్రుతి కూడా చెప్పాడు నారదుడు. వచనము: నారదుడిట్లా చెప్పగా నేను విన్నంత మేరకు నీకు చెప్పాను, నీవింకా ఏమి వినగోరుతున్నావు అని భీష్ముడడుగగా ధర్మరాజు 4 ఆశ్రమాలలోనూ ఉండేవాళ్లు కొలిచే దైవం ఏది, నాకు తెలియజెప్పుము అని అడిగాడు. కందము: ఇప్పుడు కథను జనమేజయ వైశంపాయనులతో కలుపుతున్నాడు కవి. ధర్మరాజు భీష్ముడిని ఇట్లా అడిగాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఈ వైశంపాయనుడు గురుభక్తి కలవాడు, సకల లోకాల చేత లోకులు అందరిచేత గౌరవించబడేవాడు, విద్యాభిషేకంగా ఘనుడు. ఆయన తన ప్రధాన శ్రోత అయిన జనమేజయుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి: 6 రకాలైన ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు కలవాడు, ఆగమశాస్త్రాలలో చెప్పబడినట్లుగా కర్మాచరణం చేసేవాడు, మహాతేజస్వంతుడు అయిన వ్యాసమునీశ్వరుడిని సేవించి వారి దయవలన సామర్థ్యము ప్రావీణ్యము పొందిన నేను నారాయణుడి కథను నీకు వివరించి చెప్పుతాను అని వైశంపాయనుడు జనమేజయునితో అన్నాడు. వచనము: ఇట్లా చెప్పి వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. ధర్మరాజు ప్రశ్నకు బదులుగా భీష్ముడు మా తండ్రి శంతనుడు నాకు నారాయణ నారద సంవాదాన్ని చెప్పాడు, అది నీ సందేహాన్ని తీర్చగలదు. కందము: జనమేజయ ఆదరంతో మనస్సు మేదురం కాగా భీష్ముడు ధర్మజుడి చెవులలో అమూతరసం నింపినట్లుగా ఆ ఇతిహాసాన్ని ఇట్లా వివరించాడు. సీసము: తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, షష్ఠాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు నారదనారాయణ సంవాదంబు చెప్పుట. భీష్ముడు చెప్పుతున్నాడు. ధర్మరాజా వినుము, నారాయణుడు అనే మునీంద్రుడిని బదరికాశ్రమంలో సందర్శించి సంసేవించి నారదుడు ఒక ప్రశ్న వేశాడు. మోక్షసిద్ధికి ఆరాధనీయమైనది ఏది అని. సమస్తానికి అంతరాత్మగా వెలిగే తత్వం ఒక్కటే తప్ప మరొకటి ఆరాధనీయం ఏముంది? బ్రహ్మాదులకు సకల భూతాలకు అదే ఆరాధనీయం అని నరసఖుడైన నారాయణుడు తెలిపేసరికి నారదుడు విని సంప్రీతుడయ్యాడు. వచనము: నారదుడు ఆనందించి సవినయంగా ఇట్లా అడిగాడు. కందము: ఓ జగన్నాయక, ఓ దయాస్వరూప, నీవు ధర్మ సంరక్షకుడవుగా ఈ అవతారం ధరించావని విద్యులంతా చెప్పుతున్నారు, మరి నీదైన అసలు సిసలు మూలాకారం ఎట్లా ఉంటుందో కదా. కందము: మహానుభావ, నాకు వేదాల పట్ల నిష్ఠ ఉన్నది, గురువుల పట్ల భక్తి ఉన్నది, వీటి వలన ఏ కొంచెమైనా గౌరవార్హత నాకు కలిగినట్టయితే దయచేసి నీ మూలస్వరూపాన్ని దర్శించే అవకాశం కల్పించుము. వచనము అని వేడగా నారాయణుడు నారదుడితో ఇట్లా అన్నాడు. నీవు మిక్కిలి ఏకాగ్రచిత్తుడవు కమ్ము, నీకు కూడా అటువంటి మహత్తును కలిగిస్తాను పొమ్ము అని ఆదరంతో వీడ్కొల్పాడు. నారదుడు గగన మార్గంలో పయనించి మేరుపర్వతం మీద నియమనిష్టలతో క్షీరసముద్రపు తుత్తర తీరంలో ఉన్న శ్వేతద్వీపంలో నిరాహారులై జితేంద్రియులై చెమట పట్టనివారే పరిమళయితమైన తెల్లని మేనులతో ఉన్న పురుషులను చూచాడు అని భీష్ముడనగా ఆ లక్షణాలు ముక్తులైన పురుషుల చిహ్నాలే ఉన్నాయి. ఆ పురుషుల పద్ధతి నాకు తెలియజెప్పుమని అడిగాడు. భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. కందము: ధర్మరాజా, సుగంధి శ్వేతాంగులైన ఆ పురుషుల వృత్తాంతం ఒకప్పుడు బుధులు మా తండ్రిగారికి చెప్పుతుంటే నేను విన్నాను, అది నీకు చెప్పుతాను. ఉపరిచరవసువు అనే పేరుతో ఒక రాజు ఉండేవాడు. ఆయన ఆచారపరాయణుడు, ఆటవెలది. ఆ ఉపరిచరవసువు మొత్తం భూగోళాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సత్యసంధుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, విష్ణుభక్తుడు, రాజనీతికుశలుడు. అదే అతడికి బలం. యజ్ఞయాగాదులు చేయటమంటే ఆయనకు ఎంతో సంబరం. బ్రాహ్మణుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు. వచనము: మహానుభావుడైన ఆ ఉపరిచరవసువు చంపకమాల. ఆ వసురాజు మహాతపస్సును చెయ్యాలని నిశ్చయించుకుని రాజ్యభారాన్ని వదలి అరణ్యాలలోనికి వెళ్లిపోయాడు. ఒక రోజున దేవేంద్రుడు అతడి దగ్గరకు వచ్చాడు. వసురాజా, నాతో స్నేహం చేయుము, నాతో ఉండుము, మా నగరానికి అమరావతికి వస్తూ పోతూ ఉండుము, ఈ భూమిని కూడా పరిపాలించుము, నీకు దివ్యత్వాన్ని ఇస్తున్నాను, నీ తపోనిష్టకు మెచ్చుకొంటున్నాను. తేటగీతి:
దివ్యత్వానికి అనువుగా ఇదిగో ఈ విమానాన్ని స్వీకరించి దీనిమీద సకల లోకాలకు రాకపోకలు చేయుము అంటూ ఇంద్రుడు రత్నఖచితమైన ఒక విమానం వసురాజుకు బహూకరించాడు. ఇంద్రుడి మాట కాదనలేక వసురాజు అట్లాగే నని స్వీకరించాడు. వచనము వసువు అనే పేరుగల ఆ రాజు అట్లా విమానం ఎక్కి తిరగటంచేత ఉపరిచరుడు అనే ప్రఖ్యాతిని పొందాడు. మరొక విశేషం వినుము. కల్పాదిలో మరీచి మొదలైన మునులు చిత్తుడు, శిఖండి, స్వయంభువుడు, మనువు అనేక సంవత్సరాలు విష్ణువును గూర్చి తపస్సు చేశారు. ఆ దేవుడు వారికి అదృశ్య రూపంలో వారి ఎదుట నిలిచి మీరంతా ధర్మశాస్త్రాలు రచించటంలో ఆసక్తులై నన్ను ఆశ్రయించారు. సరస్వతిని మీలో నిలవాలని ఆజ్ఞాపించాను. మీ వలన ధర్మశాస్త్రం సమస్త లోకాలకు మేలును మర్యాదలను కలిగించేటట్లు వెలుగొందుతుంది. అంగరసుడికి బృహస్పతి పేర ఒక మేధావి జన్మిస్తాడు. అతడి ద్వారా శాస్త్ర గ్రంథాన్ని నెలకొల్పండి అని ఆజ్ఞాపించి మరల ఇట్లా అన్నాడు. తేటగీతి మహర్షులారా, ఉపరిచరవసువు అనే ఒక మహారాజు జన్మిస్తాడు. అతడు మీరు రచించబోయే ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి యోగ్యుడు. బృహస్పతి నేర్పగా అతడు నేర్చుకుని శాస్త్ర ప్రకారం ఆచరిస్తూ యజ్ఞయాగాది ఆచారాలకు నాయకుడు అవుతాడు. వచనము మహానుభావుడైన ఆ వసురాజు నా భక్తుడు, గౌరవింపదగనవాడు అని చెప్పి విష్ణువు వెళ్లిపోయాడు. వసుమహారాజు అభివృద్ధి పొంది అశ్వమేధయాగం చేశాడు. అందులో మరీచి మొదలైన సప్తర్షులు మరికొందరు ఋత్విక్కులుగా పాల్గొన్నారు. బృహస్పతి దర్శకత్వం వహించాడు. బ్రహ్మపుత్రులైన ఏకతుడు, ద్వితుడు, త్రితుడు సదస్యులయ్యారు. అట్లా నడుస్తున్న ఆ యజ్ఞంలో తేటగీతి ధర్మరాజా, ఆ వసుమహారాజు జీవహింసకు వ్యతిరేకి, అందుచేత అశ్వమేధంలో పశు సంహారానికి అంగీకరించలేదు. దానికి బదులుగా ఆరణ్యకాలలో చెప్పబడిన కొన్ని మంత్రాలను పరమనిష్ఠతో ఆ మహారాజు విష్ణుమూర్తి నుద్దేశించి పఠించాడు. కందము దయాపరుడైన విష్ణుమూర్తి సంతోషించి యజమానుడైన వసురాజుకు మాత్రమే కనిపించేటట్లు వచ్చి తనకు ఉద్దేశించిన హవిర్భాగాన్ని స్వీకరించి వెంటనే వెళ్లిపోయాడు. ఆధ్వర్యం వహిస్తున్న బృహస్పతికి కోపం వచ్చి తరువాతి పద్యంతో అన్వయం. వచనము ధీమంతుడైన బృహస్పతి కన్నీరు కారుస్తూ వసుమహారాజుతో ఇట్లా అన్నాడు. తందరూ దేవతల వలె కాక విష్ణువు తనకిచ్చే హవిర్భాగాన్ని ప్రత్యక్షంగా కాక అదృశ్యుడై స్వీకరించాడని చెప్పాడు. వసుమహారాజు బృహస్పతిని ఆరడించాడు. అప్పుడు ప్రజాపతి పుత్రులు బృహస్పతితో ఇట్లా అన్నారు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము ఏకతద్వితత్రితులు బృహస్పతికి విష్ణుదేవు మహిమ సెప్పుట. ఓ బృహస్పతి, ఎందుకయ్యా అనవసరంగా అలుగుతావు? కోపం వదలుము. విష్ణుమూర్తి కొరకని ఎత్తిన హవిరంశాన్ని విష్ణుమూర్తి తీసుకొని వెళ్లాడు. దానికి నీవు అలగటం ఎందుకు? నీవు బాధపడటం ఎందుకు? ఆయనను దర్శించటమనేది నీకు మాకు అవుతుందా? సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రులమైన మాకే సాధ్యం కాలేదు. విష్ణుమూర్తి దర్శనం కోరి మేము ముగ్గురము బ్రహ్మాండమైన తపస్సు చేశాం. అప్పుడు అశరీరవాణి మాకు వినిపించేటట్లు ఇట్లా చెప్పింది. క్షీరసముద్ర మధ్య భాగంలో ఒక శ్వేతద్వీపం ఉన్నది. అక్కడికి వెళ్ళండి. ఆ ద్వీపంలో మిక్కిలి తెల్లని రంగువారు, చెమట పట్టనివారు, జితేంద్రియులు, పరిమళాలు విరజిమ్మే శరీరం కలవారు, నిరాహారులు, హరిభక్తి పరాయణులు అయిన నరులు ఉంటారు. కందము ఆ నరులకు విష్ణుమూర్తి తన తేజోరూపాన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు చూడగలిగితే మీరు చూద్దురుగాని అని ఆకాశవాణి చెప్పింది. ఆ మాటలకు మా హృదయాలు ఆనందపరవశాలు అయ్యాయి. ముగ్గురము వెంటనే బయలుదేరాము. వచనము ఆ శ్వేతద్వీపానికి వెళ్లి ఆకాశవాణి చెప్పినట్లుగా ఉన్న మానవులను చూచాం. అటువంటి విశిష్టమైన శరీర రూపాలు ఏ లోకాలలోనూ ఏ జాతుల వారికి ఉండవు. ఆ శ్వేత శరీరులు మనస్సులో ధ్యానతత్పరులే ఉన్నారు. మేము అక్కడ ఏకాగ్రమైన మనస్సుతో ఆ విష్ణు భక్తుల చెంత నిలువగా 1000 మంది సూర్యబింబాల వెలుగులతో ప్రకాశించే ఒకానొక దివ్యమైన కాంతిమయ స్వరూపం ఆ శ్వేతవర్ణుల ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి నరులందరూ సామూహికంగా భక్తితో నిండిన నమస్కారాలు చేసి తెల్లతామరల వంటి కన్నులు కలవాడా, నీకు జయము, హే విష్ణు, నీకు జయము, విశ్వరూప, నీకు జయము జయము అంటూ మిన్నుముట్టేటట్లు జయజయధ్వానాలు చేశారు. ఆ సమయంలో కందము
ఆ కాంతిచేత మా కన్నులు చూడలేకపోవటంతో ఆ దివ్యరూపాన్ని స్పష్టంగా తెలుసుకొనటం సాధ్యం కాక మేమందరం నివ్వెరపాటు చెంది ఉండగా ఒక భూతం ఆకాశపుటంచున ఈ విధంగా పలికింది. కందము బ్రహ్మమానసపుత్రులారా, విష్ణుమూర్తిని దర్శించలేకపోయామే అని భేదపడకండి. ఈ శ్వేత శరీరులైన దివ్యపురుషులను దర్శించారు చాలు, సంతృప్తి పడండి. విష్ణుమూర్తిని దర్శించినట్లే ఇంతకాలము మీరు ఆచరించిన నియమనిష్టలు, తపస్సులు, దానాలు ఇవన్నీ విష్ణుమూర్తి దర్శనం మీకు ఇప్పించటానికి ఏమైనా పూచిపడ్డాయా? మీ తపస్సులు ఇంకా చాలవు సుమ అని భావం. కందము తదేక భక్తితో, దీక్షతో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పటికీ ఈ విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. అంతేకాని ఇట్లా తొందరపడితే దొరుకుతుందా? అది అంత తేలిక విషయం కాదు. కందము ఆకాశవాణి ఇట్లా చెప్పేసరికి మేము ముగ్గురం మళ్లీ తిరిగి వచ్చాం. విష్ణుమూర్తులవారి పద్ధతి అది, అట్లా ఉంటుంది. అందుచేత ఓ బృహస్పతి, కనిపించకుండా వెళ్లిపోయాడే విష్ణుమూర్తి అని నీవు అలగవలసిన పనిలేదు. ఈ అశ్వమేధయజ్ఞంలో ఇంకా మిగిలిపోయిన విధులనన్నింటినీ ఏ లోటు రాకుండా శ్రద్ధగా నడిపించుము. వచనము ఈ విధంగా ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అనే ముగ్గురు చెప్పేసరికి కోపం తగ్గి ప్రశాంతుడై బృహస్పతి వసుమహారాజు యొక్క యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. ఆ వసుమహారాజు పుణ్యతత్పరుడై లోక పరిపాలన చేశాడు. అట్లా ఉండగా ఒకనాడు దేవలోకంలోనే దేవతలు, మునులు జరుపుతున్న ఒక చర్చలో దేవతలు యజ్ఞాలలో మేకలను బలివ్వాలి అన్నారు. మునులేమో అజములు అనగానే అన్ని యుగాలలోనూ మేకలు అనే అర్థాన్ని తీసుకొనటానికి వీలులేదు. కృతయుగంలో అజములంటే ఓషధులనే అర్థం గ్రహించాలి అని అన్నారు. యథాలాపంగా అక్కడకు వెళ్లిన ఉపరిచర వసువును చూచి తుది నిర్ణయాన్ని ఉభయపక్షాల వారు అతడికి వదిలివేశారు. దానికి అతడు కందము అప్పుడు ఆ వసురాజు అన్ని యుగాలలో యజ్ఞాలలో బలి ఇవ్వదగనది మేక ఒక్కటే అని దేవతలను అప్పటికి గెలిపించటం కొరకు వారి పక్షం చేరి వారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. వచనము వసురాజు అట్లా అనేసరికి వేదార్థాన్ని అన్యథాకరించినందుకు కోపించిన మునులు శపించగా అతడు నేలపై పడ్డాడు. దేవతలు అక్కడికి వచ్చి అతడి మనస్సుకు తెలివి, శరీరానికి దప్పిక లేకుండా చేశారు. విష్ణుదేవుడి ప్రసాదం వలన మరల సురలోకానికి వస్తావని ఓరడించి వెళ్లారు. వసురాజు విష్ణుదేవుడిని ధ్యానించి జపించి సేవించగా కొద్ది కాలంలోనే విష్ణువు గరుత్మంతుడిని పంపి అతడిని సశరీరంగా బ్రహ్మలోకానికి తెప్పించాడు. ఆ గౌరవానికి వసురాజు పరమానందం పొందాడు. కందము ధర్మరాజా, శ్వేతద్వీపంలో ఉండే దివ్యపురుషుల ఆకారాదులను నీ కోరికపై చెప్పబోతే మధ్యలో ఈ ఉపరిచర వసువు వృత్తాంతం ప్రసంగవశాత్తు వచ్చిపడింది. వచనము అని భీష్ముడు నారదుడి కథను ధర్మరాజుకు చెప్పటం మొదలుపెట్టాడు. సీసము తేటగీతి ధర్మరాజా, నారదుడి మనస్సులో శ్వేతద్వీపము శ్వేత శరీరులైన దివ్య పురుషులు రూపుగట్టారు. వెంటనే బయలుదేరి ఆ ద్వీపం చేరుకొన్నాడు. ఆ మహాత్ములను దర్శించాడు, నమస్కరించాడు. వారంతా నారదుడిని ఆత్మీయంగా గౌరవించారు. వారికి చేరువలోనే నారదుడు కూడా తపస్సుకు పూనుకొన్నాడు. ఊర్ధ్వబాహుడై నిలబడి విష్ణునామాలను ఉచ్చరించటం మొదలు పెట్టాడు. అవి నిగూఢమైన దివ్యనామాలు. వాటి ఉచ్చారణ ఆ ప్రాంతంలో ఉన్న సకల ప్రాణులను ఆనందింపజేసింది. ఇట్లా నారదుడు ధ్యానము విష్ణు స్తోత్రము చేస్తున్నాడు. వచనము ఇట్లా నారదుడు ఏకాగ్రచిత్తుడై ధ్యానం చేస్తుండగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, గోరోచనము, ఆకుపచ్చ రంగులలో ఉన్నాడు. సహస్ర శిరస్సులు, సహస్రబాహువులు, సహస్రపాదాలు ఉన్నాయి. హోమవేదిక, కమండులువు, సృక్కు, స్రువము, అగ్ని వీటినన్నింటినీ ధరించి ఉన్నాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాడు. గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాడు. ఇట్లా అత్యద్భుతమైన దివ్యరూపంతో స్వామి ప్రత్యక్షమయ్యాడు. నారదుడి కన్నులకు కనిపించాడు. వినే సంభ్రమాలతో భక్తిగా నారదుడు నమస్కరించాడు. స్వామి ఆతడిని ఆదరించి ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. శ్వేతద్వీపవాస్యగు నారాయణుండు నారదునకుపదేశించిన తత్వము. కందము ఓ పవిత్రుడా,
ఎవ్వరూ నన్ను దర్శించలేరు, ఏకాగ్రచిత్తులే నా దర్శనం పొందటానికి అర్హులు. నీవు ఏకాగ్రచిత్తుడవు, అహంకారరహితుడవు, కాబట్టి నా దర్శనం నీకు లభించింది. వచనము అని చెప్పి ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు నారదుడు. దేవా, నీ దర్శన భాగ్యానికి మించి వేరొక వరం ఉన్నదా అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం నిండిన మనస్సు కలవాడే తరువాతి పద్యంతో అన్వయం. సీసము తేటగీతి. నారదా, క్షేత్రజ్ఞుడు, జీవుడు, వాసుదేవుడు, సంకర్షణుడు అందరూ ఒక్కటే, అంతా నేనే. వాసుదేవుడే మనస్సు, అదే ప్రద్యుమ్నం. అహంకారమే సంకర్షణుడు, అదే అనిరుద్ధం. 24 తత్వాలకు ప్రభువైన 25వ తత్వం నేనే. నన్ను అందుకే పంచవింశకుడు అంటారు. పరమపురుషుడిని నేనే. నాకంటే పరం, శ్రేష్టం మరొకటి లేనేలేదు. కందము. ఏకాగ్రచిత్తులైన యోగీశ్వరులు ఎవరిని దర్శించి నిత్యానంద స్థితి పొందుతారో ఆ పరమాత్మగా, ఆ వాసుదేవుడిగా, ఆ నిష్కలుడిగా, ఆ సాటిలేనివాడిగా నన్ను తెలుసుకొనటం నీకు ఆత్మహితం. గ్రహించుము దేవర్షి. కందము. నాయనా నారదా, ఈ సృష్టిలో సకల ప్రాణికోటిలో అంతర్గతంగా ఉన్న ధాతుశక్తి నాకంటే భిన్నమైనది కాదు, నాలోనే ఉన్నది. అది నా మొత్తం. జీవశక్తి అనేది సర్వత్రా పరివ్యాప్తం కాకపోతే చేష్టలు చైతన్యాలు ఉండవుగదా. కందము. మునీశ్వర, జీవుడు వేరు, శరీరం వేరు అనే విషయాన్ని గ్రహించటం చాలా అవసరం. ఎవరైనా జీవుడిని చూశాను అని అంటే అదంతా మాయ. ఆ మాయా విలాసానికి సృష్టికర్తను నేనే. కందము. జీవుడు నాకంటే భిన్నుడు కాదు, నాతోనే కలిసి ఉంటాడు. ఈ విషయాన్ని కూడా గ్రహించటం అవసరం. భక్తిమయమైన సాధనంతో ఎవడు నన్ను పొందుతాడో వాడికి విముక్తిని అనుగ్రహిస్తాను. కందము. ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, రుద్రులు మొదలైన దేవగణాలు, బ్రహ్మదేవుడు, చతుర్వేదాలు ఆయా గౌరవాలను పొందటం నా మహిమ వలననే. తేటగీతి. బ్రహ్మదేవుడిని నేనే సృష్టించాను, ప్రపంచభారాన్ని అప్పగించాను. నేను నివృత్తి మార్గం చేపట్టాను, ఏకాంతంగా గడుపుతాను. మధ్యస్థుడుగా ఉంటూ బ్రహ్మాదులకు అవసరాన్ని బట్టి దివ్యము, భవ్యము అయిన సహాయం చేస్తుంటాను. వచనము. కొన్ని సమయాలలో లోకహితం కొరకు జన్మకర్మలను పూనుతూ ఉంటాను. వరాహరూపం తాల్చి హిరణ్యాక్షుడిని, నరసింహరూపం ధరించి హిరణ్యకశిపుడిని, భృగువంశంలో పరశురాముడై పుట్టి క్షత్రియలోకాన్నంతటినీ, దశరథరాముడిగా జన్మించి రావణుడిని సంహరిస్తాను. యాదవకులల్లో కృష్ణుడినే పుట్టి అర్జునుడి సహాయంతో భూభారాన్ని తొలగిస్తాను. నేను పూర్వం నరనారాయణులనే పేర్లతో 2 రూపాలతో ఋషిత్వంతో వెలసి జగద్రక్షణాన్ని చేస్తున్నాను. ఆ మూర్తులే తరువాత లీలామానుష రూపాలతో తమ కార్యాలను నిర్వహిస్తూ కంసుడు, కాలేవనుడు, మురుడు, నరకుడు, బాణుడు మొదలైన కంటకులను రూపుమాపుతారు. అందులో బాణాసురుడిని రక్షిస్తానని పూనుకొని శివుడు కుమారస్వామితో కలిసి అడ్డగించగా ఆ మహాత్ముడిని జయించి బాణుడిని అవమానించాను. ఇంతకు ముందు మత్స్యకూర్మ భావాలను పొంది దేవగణాలకు మేలు చేశాను. నా లీలలు నీవు వినకుండా ఉన్నావా? ఇంకా ధర్మరక్షణం కొరకు ఏ పనులు చేయాలో వాటిని తప్పక నిర్వహిస్తాను. నా కర్తవ్యాలు పూర్తి కాగానే నా మూల ప్రకృతిని మరల పొందుతాను. నారదా, ఏకాగ్రచిత్తుడవు కావటంచేత నా తీరునంతా నీకు తెలిపాను అని పలికి ఆ మునిని చూచి నిరాహారులు, ఇంద్రియ నిగ్రహులు, స్వేదం లేనివారు, సుగంధి శ్వేతదేహులు అయిన ఆ మానవులను చూపి, వారు ఏకాగ్రచిత్తులు, నన్నే స్మరించేవారు అయి ఉన్నారు. వారికి ఇబ్బంది కలిగేటట్లు వ్యవహరించరాదు. నీ వింక పొమ్ము అని పలికి గౌరవంగా వీడ్కోలు పలుకగా నారదుడు పరమానందంగా బదరికాశ్రమానికి వచ్చి నరనారాయణులను దర్శించి తేటగీతి. విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిన నారదుడు తాను స్వామి నుండి గ్రహించిన ఉపదేశామృతాన్ని తక్కిన మహర్షులందరికీ కరరసాయనంగా అందించాడు. అదియే వేదసారం, యోగసారం, సాంఖ్యసారం. వచనము. అట్లా నారదుడు బ్రహ్మలోకానికి కూడా వెళ్లాడు. అక్కడ కూడా ఆ ఉపదేశామృతాన్ని ప్రకటించాడు అని భీష్ముడనగా, ఆ విషయం బ్రహ్మకు క్రొత్తదా అని ఆ ధర్మరాజు అడిగాడు. బ్రహ్మకు తెలియదని కాదు, ఆ సభకు వచ్చిన సిద్ధసాధ్యాదుల కొరకు ఆయన అట్లా చేశాడు అని భీష్ముడు బదులిచ్చి చెప్పటం మొదలుపెట్టాడు. కందము. ఓ శాంత స్వభావ, విష్ణుమూర్తి అందించిన ఆ ఉపదేశామృతం క్రమక్రమంగా కర్ణాకర్ణికగా లోకమంతటా వ్యాపించింది.
మా తండ్రి దానిని నాకు అత్యంత దయతో బోధించాడు, నేనేమో నీకు విశదంగా తెలియజెప్పాను. కందము. ధర్మరాజా, విష్ణుమూర్తి అందించిన ఈ ఉపదేశసారాన్ని మునులు, ఋషులు మెచ్చుకొంటారు, విష్ణుమూర్తిని స్తుతిస్తారు, భక్తితో దీన్ని జపిస్తారు, నలుగురు కలిసిన చోట ఏకాగ్రచిత్తులై దీనినే చర్చిస్తారు. ఇవన్నీ జరగటం నేను ఎరుగుదును. తేటగీతి. ధర్మరాజా, నీవు కూడా ఇట్లాగే విష్ణుమూర్తిని స్తుతించుము, ఈ ఉపదేశం చర్చించుము, ఈ మంత్రం జపించుము. అంతేకాదు, నీవు ఎవరికైనా ఈ ఉత్తమ పురాణాన్ని చెప్పదలుచుకొంటే వినేపరుడు, విష్ణుభక్తుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు అయిన వ్యక్తికే ఉపదేశించుము. కందము. ధర్మజ, ఇంతవరకు నీవు విన్న ఉపాఖ్యానాలు ఏవీ దీనికి సరిపోలవు. దీనిని శ్రద్ధగా చదివినా వినినా అట్టివారికి దీర్ఘాయుస్సు, సకల సంపదలు, వైభవాలు, ఆరోగ్యము అన్నీ సమకూడుతాయి. కందము. కథను మళ్లీ జనమేజయ వైశంపాయనులకు కలుపుతున్నాడు. ఓ జనమేజయ, భీష్ముడు ఇట్లా చెప్పితే శ్రద్ధగా విన్న పాండుపుత్రులు దీనినే వింటూ, పఠిస్తూ భక్తితో విష్ణుమూర్తిని స్తుతిస్తూ కాలం గడిపారు. వచనము. ఇంకా వ్యాసశిష్యుడైన వైశంపాయనముని ఇట్లా చెప్పాడు. ఉత్పలమాల. ఈ పరమ పవిత్రమైన ఉపాఖ్యానాన్ని భక్తితో జపిస్తూ వ్యాసుడు ఆకాశమార్గాన ప్రయాణం చేసి క్షీరసముద్రానికి వెళ్లుతాడు. నిత్యము విష్ణుమూర్తిని దర్శించాలి, ఉత్తమ పూజలు ఆచరించాలి అనే కుతూహలం వ్యాసుడి మనస్సులో ఎప్పుడూ పల్లవిస్తూ ఉంటుంది. వచనము. అని వైశంపాయనుడు చెప్పగా విని జనమేజయుడు ఆ మునీశ్వరుడితో, నీవు ముక్తి అనేది మిక్కిలి సుఖమైనది అని చెప్పుతావు కాని జనులందరూ కేవలం భౌతిక విషయాలపైన మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు, దేవతలు కూడా మోక్షధర్మాన్ని ఆచరించకుండా పురోడాసాన్ని తినటమే పనిగా జీవిస్తుంటారు. ఇదేమిటి, వీరెందుకు ఇట్లా అయ్యారు అని నేను ఆలోచిస్తూ ఉంటాను. వారు అట్లా ఉండటానికి గల కారణాన్ని తెలియజెప్పుమని అడుగగా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ విధంగా తెలిపాడు. కందము. నిర్మలమనస్వి ఆ వ్యాసుడు మేరుపర్వతం మీద నివసిస్తూ తన శిష్యులకు 4 వేదాలు, పంచమవేదమైన మహాభారతము దయతో నేర్పాడు. వచనము. ఆ సమయంలో నేను, సుమంతుడు, పైలుడు, జైమిని అనే నలుగురము నీవు ఇప్పుడు నన్ను అడిగినట్టే ఆ వ్యాస భగవానుడిని అడుగగా ఆయన ఇట్లా బదులిచ్చాడు. తేటగీతి. శిష్యులారా, భూత భవిష్యద్వర్తమానాలలో ప్రపంచ ప్రవర్తనను తెలుసుకొనగలిగిన దివ్యదృష్టిని పొందాలని కోరి నేను క్షీరసముద్ర తీరంలో తపస్సు చేశాను. వచనము. నారాయణుడి అనుగ్రహంచేత నా కోరిక సిద్ధించి ఆ దివ్యజ్ఞానము, దివ్యదృష్టి లభించాయి. కాబట్టి సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు చేసినటువంటి పనులు చెప్పుతాను. దానివలన మీకు ప్రయోజనం సిద్ధిస్తుంది. మీరడిగిన విషయం స్పష్టమవుతుంది. కందము. ఆదిత్యాది సమస్త దేవతలు, మహర్షులు ఒకరోజున బ్రహ్మదేవుడిని దర్శించి ఇట్లా అడిగారు. అప్రభు, మాకు కర్తవ్యం ఏమిటో దయతో ఆజ్ఞాపించవా అని. వచనము. అని వారు అడుగగా ఆదరంతో ఆ బ్రహ్మ వారితో, ఇదే ఆలోచన మునుపే నా హృదయంలో పుట్టి ఉన్నది. మీరు ఇదే మాట అడిగారు. మీకు నాకు ఆధిక్యం దేనివలన కలుగుతుందో దానిని ఉపదేశించుమని శ్రీమన్నారాయణుడిని శరణు వేడుదాం రండి అని చెప్పి వారందరూ తాను క్షీరసముద్ర తీరానికి వెళ్లి తీవ్రమైన తపస్సు వేలకువేల దివ్య సంవత్సరాలు చేయగా వారికి గంభీరము, మధురము అయిన ఒక వాక్కు ఈ విధంగా వినవచ్చింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. విష్ణుడదృశ్యరూపంబున బ్రహ్మాదిదేవతలకుపదేశించిన హిత ప్రకారము సం. కందము. దేవతలారా, మునులారా, మీరు వచ్చిన పని ఏమిటో నేను ఎరుగుదును. ఈ బ్రహ్మదేవుడు ముజ్జగాలకు గురువు, సృష్టికర్త, తండ్రి. ఈయన ఏ కర్తవ్యాన్ని నిర్ణయించినా అది వేద ప్రతిపాదితమే. నేను అందులోనే చరిస్తాను. వచనము. నేను కూడా చెప్పుతాను వినండి. వేదవిహితమైన యజ్ఞం చెయ్యండి. ఆ యాగంలో నాకు భాగం కల్పించాలి అని ఆకాశంలో ఒక కంఠం వినిపించేసరికి వారందరూ సంతసించి తరువాతి పద్యంతో అన్వయం. కందము. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించిన విధంగా వైష్ణవం అనే యజ్ఞం చేసి దేవతలు, మునులు అందులో విష్ణుమూర్తికి భాగం కల్పించారు. దానికి సంతోషించి ఆ విష్ణుమూర్తి వారిపై దయతో ఆకాశంలో
తరువాతి వచనంతో అన్వయం. వచనము: అదృశ్య రూపంలో ఆకాశం నుండి బ్రహ్మాది దేవతలతో విష్ణుమూర్తి ఈ విధంగా అన్నాడు. కందము: మహర్షులారా, నా ఆజ్ఞ మేరకు విస్తరించే ప్రవృత్తి కలిగిన ఒక మంచి పనిని చేశారు. ఇట్లా చేసిన ఈ పుణ్యానికి ఫలితాన్ని తగినట్లు మీకు నేను నిర్ణయిస్తాను. వచనము: మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే బ్రహ్మమానసపుత్రులు ఈ మహాత్ములు సమానులే. వీరు వేద పండితులు, యజ్ఞ కార్యనిర్వాహకులు. వేదం నిర్దేశించగా మానవులు యజ్ఞాలన్నీ గౌరవంగా నిర్వహించి మీకందరికీ హవిర్భాగాలు కల్పించగా వాటిని మీరు గ్రహించి తృప్తిపడి అభివృద్ధి పొందండి. సన, సనక, సనందన, సనాతన, కపిల, సనత్కుమారులు బ్రహ్మ మానసపుత్రులు. వారు సహజ జ్ఞానులు, ముముక్షువులు అయి సాంఖ్యయోగ మార్గాలను ప్రవర్తింపచేస్తారు. వీరిచేత మోక్షధర్మాలు స్పష్టమవుతాయి. మీకు తల్లి, తండ్రి, గురువు ఈ బ్రహ్మయే. నా ఆజ్ఞచేత బ్రహ్మ సర్వశాసకుడిగా ఉంటాడు. నా నుదురు నుండి పుట్టిన రుద్రుడు లోకాలన్నింట పూజించదగనవాడు, వరాలనిచ్చేవాడు సుమా. ఇక మీరు వెళ్ళండి. ఈ బ్రహ్మదేవుడు, మరీచి మొదలైన ప్రజాపతులు ఆజ్ఞాపించినట్లు నడుచుకొనండి. ఇప్పుడు ఉత్తమ కాలమైన కృతయుగం. దీనిలో పశువులను చంపకూడదు, అనుమానం వద్దు అని ఆదేశించగా, కందము: విష్ణుమూర్తి ఆజ్ఞను శిరసావహించి మునులు, దేవతలు నతించి ఎవరి నెలవులకు వారు వెళ్లిపోయారు. బ్రహ్మ ఒక్కడే వెళ్లకుండా అక్కడే నిలబడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన సమీపానికి వచ్చి తరువాతి పద్యంతో అన్వయం. తేటగీతి: విష్ణుమూర్తి హయగ్రీవుడుగా దర్శనమిచ్చాడు. చేతులలో దండకమండలువులు భాసిస్తున్నాయి. సాంగంగా వేదధ్వని ముఖంలో మారుమ్రోగుతున్నది. ఆదరంతో నిండి చెమ్మగిల్లిన కన్నులతో చూస్తూ బ్రహ్మను. తరువాతి వచనంతో అన్వయం. వచనము: బ్రహ్మను ఆలింగనం చేసుకొని, నీవు యజ్ఞాలకన్నిటికీ సృష్టికర్తవు, గురువువు, అధికారివి అయి నడిపించుము. నీమీద భారమంతా ఉంచి సుఖంగా ఉంటాను. నీకెప్పుడైనా కష్టమనిపిస్తే నేను ప్రత్యక్షమై అన్నీ నడిపిస్తాను అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇట్లా యజ్ఞాలలో అగ్రభాగానికి యోగ్యుడు, యజ్ఞధారి అయిన ఆ విష్ణువు కూడా జ్ఞానకారకుడై అన్నిటా ఉన్నవాడై ప్రవర్తిల్లుతూ ఉంటాడు అని చెప్పి ఆ వ్యాసుడు. కందము: లోకాలను సృష్టించి, పోషించి, కట్టకడపటికి వాటిని తనలోనే లీనం చేసుకొని అన్ని విధాలా ఉదారంగా నడిపించే జ్ఞానమయుడు విష్ణుమూర్తి. ఆ దేవుడిని నేను సేవించుకొంటున్నాను. ఆటవెలది. అజ, విశ్వరూప, అమర, అమరాధినాథ, ఆద్య, వేదవేద్య, ఆత్మవేద్య, ఈశాన, అవ్యయ, తపః ఫలాత్మ అనే విశేషణాలు ఆయా లక్షణాలను బట్టి విష్ణుమూర్తికి ఏర్పడ్డాయి. ఏవం విధ లక్షితుడైన ఆ దేవదేవుడిని సేవించుకొంటున్నాను. వచనము అని ఇంకా పెక్కు విధాలుగా వ్యాసుడు భావనపథంలో నిలిచిన నారాయణుడిని కీర్తించి మమ్ములనందరినీ తేరిపారచూచి దివ్యదృష్టితో నేను చూచిన పూర్వవృత్తాంతం మీకు తెలియజెప్పాను. విష్ణుదేవుడి దివ్య వచనాలనాశ్రయించి ముందుకు నడవండి. పరమేశ్వరుడు కొలువుండే వేదవాక్యాలను గానం చేయండి అన్నాడు. అట్లాగే చేస్తామని మేము ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో నివసించే విష్ణువును స్తుతించాము అని చెప్పి వ్యాసుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. సీసము ఆటవెలది. వ్యాసుడు మాకందరికీ చెప్పిన ఈ పవిత్ర కథను విన్నా, చదివినా విప్రుడు వేదవేత్త అవుతాడు, రాజు విజయశాలి అవుతాడు, వ్యాపారి అధిక లాభాలు పొందుతాడు, శూద్రుడు సుఖాలు పొందుతాడు, కన్యకు మంచి వరుడు దొరుకుతాడు, గర్భిణీ స్త్రీకి గుణవంతుడైన కొడుకు పుట్టుతాడు, గర్భకోశంలో బిడ్డ అడ్డం తిరిగి ఉన్న స్త్రీకైతే సుఖంగా ప్రసవం అవుతుంది, గొడ్రాలు సంతానవతి అవుతుంది. అంత పరమపావనమైనది ఈ కథ అని వైశంపాయనుడు ఫలశ్రుతి చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. భగవన్నామ నిర్వచన ప్రకారము. వచనము: ఇంకా ఎటువంటి కోరికలైనా ఫలిస్తాయి అనగా విని జనమేజయుడు గూఢములైన విష్ణువు నామాలు నిర్వచనాలకు లొంగేవి కావు, అయినా వాటిని వినాలని ఉన్నది చెప్పుము అనగా వైశంపాయనుడు జనమేజయుడితో ఇదే ప్రశ్నను అర్జునుడు అడుగగా విష్ణువు తన నామాలను నిర్వచించిన విధం చెప్పుతాను వినుము అని ఇట్లా అన్నాడు. తేటగీతి. పావన. అర్జున, నీవు నేను నరుడు నారాయణుడు అనే నిత్యపురుషులం లోకహితం కోరి ఈ భూలోకంలో ఇట్లా జన్మించాం సుమా. వచనము:
అతి నిగూఢాలైన నా నామధేయాల అర్థాలు నీకు విశదపరుస్తాను, ఆలకించుము. కందము. అర్జున. నారములు అంటే నీళ్లు, అయనము అంటే నివాసం. నాకు నారములు అయనం కాబట్టి నార అయన, నారమయనం యస్య సహ నారాయణః. నన్ను ప్రజలంతా నారాయణుడు అంటారు. కందము. సద్గుణ సంపన్న. నేను జగత్తులన్నింటా ఉంటాను, అన్ని జగత్తులు నాలో ఉంటాయి. ఇట్లా ఒప్పెసలారటం వలన నన్ను వాసుదేవుడు అంటారు. కందము. రోదసకుహరంలో నేనే పిక్కటిల్లి ఉంటాను, మిగతా జగత్తు అంతటా ఆక్రమించి ఉన్నవాడిని నేనే. ఈ 2 లక్షణాల వలన నాకు విష్ణుడు అనే పేరు ప్రసిద్ధికెక్కింది. తేటగీతి. దమము అనే ఉత్తమ లక్షణం ఉన్న సజ్జనులు నన్ను ధ్యానిస్తూ ఉంటారు. ఊర్ధ్వలోకము, భూలోకము నా ఉదరంలోనే ఉంటాయి. ఈ 2 కారణాల వలన నాకు దామోదరుడు అనే పేరు ఏర్పడింది. ఆటవెలది. పార్థ. అన్నము, జలము, అమృతము, వేదము, వీటికి పృశ్ని అని పేరు. అదే నా గర్భం. అందుచేత పండితులు నన్ను పృశ్నిగర్భుడు, పృశ్ని గర్భంగా కలవాడు అంటారు. కందము. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, అగ్నిజ్వాలలు నాకు కేశసమూహం. అందుచేత జ్ఞానులైన పెద్దలు నన్ను కేశవనమంతో స్తుతిస్తూ ఉంటారు. కందము. పార్థ. లోకరక్షణ కొరకు క్షత్రియత్వము, బ్రాహ్మణత్వము స్వీకరించి అగ్ని, చంద్రుడు విచిత్ర స్థితితో ప్రసిద్ధమైన ఆకారాలతో ప్రకాశిస్తూ ఉంటారు. వచనము అని బ్రహ్మ, క్షత్రపదాలు వరుసగా విప్రుడికి, రాజుకి నిర్దేశకాలు కావటం వివరించి, బ్రాహ్మణుల యొక్క, రాజుల యొక్క మహాత్మ్యాలు విరాజిల్లిన తావులు సాక్ష్యాలుగా చూపి, అవి అన్నీ అగ్ని సోమ మహాత్మ్యము కావటం తెలియజెప్పి, తేటగీతి. మేలుకొల్పటం, వృద్ధి పొందించటం అనే పనులు వరుసగా అగ్నిదేవుడు, చంద్రుడు చేస్తారు. ప్రపంచానికి అవ్యయమైన చైతన్యాన్ని వీరు ప్రసాదించి ఆనందింపజేస్తుంటారు. కందము. అర్జున. అగ్నిశోములను నన్నుగా భావించుము. సూర్యచంద్ర రూపాలలో నేను ఎల్లవేళలా ప్రపంచానికి మేలు చేకూరుస్తూ ఉంటాను. అలా మేలు చేసినందువలన నాకు కొన్ని భవ్యనామధేయాలు ఏర్పడ్డాయి. వాటిని వివరిస్తాను, ఆలకించుము. ఆటవెలది. ఓ అహీనచిత్త. వరదుడు, లోకభావనుడు, ఈశ్వరుడు, హృషికేశుడు అనే ప్రసిద్ధనామధేయాలు నాకు ఏర్పడ్డాయి అని చెప్పి శ్రీకృష్ణుడు ఇంకా ఇట్లా అంటున్నాడు. అర్జున. యాగాలలో భాగాలు ఆహరిస్తాను కాబట్టి నన్ను హరి అని కూడా అంటారయ్యా. సీసము. తేటగీతి. గోవు అంటే భూమి, దానిని కాపాడాడు కనుక గోవిందుడు. రోమరహితంగా ఉస్పారటం వలన సిపివిష్టుడు, భూమిని దున్నటం వలన, నల్లగా ఉండటం వలన కృష్ణుడు. సత్తు, అసత్తు ఆయనలోనే ఉండటం వలన సత్యుడు. పుట్టుక అనేది లేదు కాబట్టి అజుడు, క్షయము అనేది లేదు కాబట్టి అధోక్షజుడు. అర్జున. ఇట్లా ఈ పేర్లు నాకు ఏర్పడ్డాయి. కందము. నేను ఏనాడు సత్వగుణాన్ని వదిలిపెట్టను. నా పనుల వలననే సత్వగుణానికి ఉనికి ఏర్పడుతున్నది. నా జన్మ సత్వమయం కాబట్టి నన్ను సాత్వతుడు అంటారు. తేటగీతి. చితము, వినాశం అనేది నాకు లేదు కాబట్టి నేను అచ్యుతుడను. వాతపిత్ శ్లేష్మాల రూపంలో నేనే జీవుల శరీరాలకు ధారకం కాబట్టి నన్ను ఋషులు త్రిధాతువు అంటారు. కందము. కెరీటి. నా తేజస్సంపద వలననే ఆయా జంతువులలో ప్రాణధారకమైన ఘృతం ఏర్పడుతున్నది కాబట్టి నన్ను ఘృతార్చి అంటారు. ధర్మానికే వృషము అని పేరు. నేను ధర్మమయుడను కాబట్టి నాకు వృషుడు అని ప్రసిద్ధి ఏర్పడింది. తేటగీతి. అర్జున. నాకు మొదలు, నడుమ, అంతము అనేవి లేవు. ఎవరూ వీటిని తెలుసుకొనలేరు. అందుకని అనాది, అమధ్యుడు, అనంతుడు అనే పేర్లు ఏర్పడ్డాయి. శుచి అయిన పలుకులే నా చెవులకు హితవుగా ఉంటాయి. వాటినే వింటాను. అందుచేత నన్ను శుచిశ్రవుడు, శుచిశ్రవసుడు అంటారు మహర్షులు. ఆటవెలది. ఆర్యజన ప్రియ. వరాహావతారంలో ఒకే కోరతో మొత్తం భూగోళాన్ని ఎత్తి రక్షించాను. అప్పటి నుండి నాకు ఏకశృంగుడు అనే పేరు వచ్చింది. కందము. పండిత స్తవనీయ. లోకాన్ని చైతన్యవంతం చేస్తాను కాబట్టి రేచనం, నన్ను విరించుడు అంటారు. నిరుపాధికమైన జ్ఞానరూపంతో సూర్యుడిలో ఉంటాను కాబట్టి కపిలుడు అంటారు నన్ను. కందము. సద్గుణ సంపన్న. యోగాన్నే హిరణ్యం అంటారు. నేను యోగగర్భుడను, అందుచేత నన్ను హిరణ్యగర్భుడు అని కూడా అంటారు. తేటగీతి. అర్జున.
నరుడు నారాయణుడు అనే అవతారాలు లోకరక్షణార్థం కాగా ధర్మరక్షణార్థం నేను జన్మించాను కాబట్టి నన్ను ధర్మజుడు అంటారు. వచనము: ఈ విధంగా పుట్టి నేను గంధమాదన పర్వతం మీద తపస్సు చేస్తున్నప్పుడు దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి శివుడు కోపించాడు. అప్పుడు ఆ యజ్ఞం భయంతో హడలిపోయి నా వక్షస్థలాన్ని ఆశ్రయించింది. ఆ కారణం వలన అక్కడి నా రోమాలు ముంజగడ్డివలె మారాయి. అందువలన నాకు ముంజకేశుడనే పేరు వచ్చింది. రుద్రుడు ఆ యజ్ఞాన్ని తరుముకొని వచ్చి నన్ను తాకగా నేనొక బాణాన్ని పరశురూపంలో ప్రయోగించగా శివుడు దాని అంచును ఖండించాడు. అందువలన నాకు ఖండపరశువు అనే పేరు వచ్చింది. కందము: అర్జునుడు అంతా విని ఇట్లా అన్నాడు: ఓ విశ్వరూప, ఆ యుద్ధంలో నీవు గెలిచావా? శంకరుడు గెలిచాడా? ఆ కథ అంతా వినాలనే కుతూహలం కలిగింది. దయచేసి వివరంగా చెప్పవా? వచనము అని అడుగగా శ్రీకృష్ణుడు పార్థుడితో ఇట్లా అన్నాడు: సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము శివకేశవుల పరస్పరకోప ప్రసాదముల విధము. అర్జున: రుద్రుడు నారాయణుడు యుద్ధానికి దిగారు. భయంకరమైన సంక్షోభం ఏర్పడింది. సకల ప్రాణులు ఉద్వేగం పొందాయి. ఊపిరి బిగ్గబట్టుకొన్నాయి. మహర్షులకు వేదమంత్రాలు స్ఫురించటం లేదు. హోమాగ్నికుండాలలో వేల్చిన ఆహుతులు ఆహుతి కావటం లేదు. దశదిశలు ఆకాశము బీటలు వారుతున్నాయి. భూమి పర్వతాలు బొంగరాల వలె తిరుగుతున్నాయి. దేవతలకు ఎక్కడ లేని దిగులు పట్టుకుంది. దేవతలతో మునీంద్రులతో కలిసి బ్రహ్మదేవుడు యుద్ధభూమికి వచ్చాడు. వచనము: అట్లా వచ్చి శివుడికి నమస్కరించి ఈ విధంగా శివుడిని అభ్యర్థించాడు. కందము: రుద్రా, నీవు శివుడవు. లోకాలకు శివం శుభం కలిగించాలి కాని ఇదేమిటి? కోపం ఉపసంహరించుకొనుము. విష్ణువు అన్నా శివుడు అన్నా ఒక్కరే అని నీ దివ్యచిత్తానికి తెలుసును కదా. తేటగీతి: వేదవేద్యము అద్వంద్వము నిర్గుణము అమూర్తము అయిన ఒకే ఒక్క మూలతత్వం లోకం కొరకని 2 రూపాలు ధరించింది. అందులో ఒకటి నీవు, మరొకటి విష్ణుడును. అంతేకాని నిజానికి శివకేశవులకు భేదం లేదు. వచనము ఇట్లా ఉపదేశించి మళ్ళీ కందము: త్రిపురాంతక నరనారాయణులు అంటే జగదాది పురుషులు. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే నీవు నేను ఈ దేవతలు ఋషులు అందరము తదంశలతో స్ఫురించిన వాళ్లమే. ప్రసన్నము దివ్యము అయిన బుద్ధితో ఆలోచించి చూడుము, నీకే తెలుస్తుంది. ఆట వెలది. రుద్రా, ఈ విష్ణుమూర్తిని ప్రసన్నుడిని చేసుకోమ్ము అని బ్రహ్మదేవుడు చెప్పగానే కోపం వదిలి శివుడు నన్ను విష్ణువును శరణు వేడాడు. అప్పుడు నేను శివుడితో మృదువుగా సత్యము పథ్యము అయ్యేటట్లు మునులు హర్షించేటట్లు ఇట్లా అన్నాను. కందము: శివ, నిన్ను తెలుసుకొంటే నన్ను తెలుసుకొన్నట్లే, నిన్ను సేవిస్తే నన్నే సేవించినట్లే. ఈ పద్ధతిగా మన ఇద్దరికీ భేదం అనేది లేనేలేదు. కందము: ఓ సర్వా, ఈ రోజు నుండి నా గుండెలపై శ్రీవత్సం నీ త్రిశూలానికి ప్రతీకగా గుర్తించబడుతుంది. నీ కంఠం మీద ఉన్న నలుపు నా చేతిముద్రగా నీకు శ్రీకంఠుడు అనే పేరు సార్థకమవుతుంది. విష్ణుమూర్తి శివుడిని కంఠాలింగనం చేసుకొంటే గళం చుట్టిన చేతి నలుపురంగుగా అతడు శ్రీకంఠుడు అయ్యాడని భావం. వచనము అని చెప్పి కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. కందము: అర్జున, ఇట్లా పరస్పరం ఆలోచించి ఏర్పరుచుకున్న మైత్రీ చిహ్నాలను ధరించాం. నిర్మలమైన సఖ్యాన్ని శివుడితో కుదుర్చుకున్నాను. దీనికి బ్రహ్మాదులు అందరూ ఎంతో సంతోషించారు. వచనము నా నామధేయాల వ్యుత్పత్తులు, శివుడితో చేసిన యుద్ధంలో లభించిన విజయ విధానము నీకు తెలియజేశాను. కందము: అర్జున, ఇట్లా అనేక రూపాలలో నేను ఈ జగత్తులన్నింటా సంచరిస్తూ ఉంటాను. ఈశానుడు అభవుడు అమూర్తుడు అయిన శివుడిని నీవు కూడా ఎల్లవేళలా అర్చించుము. తేటగీతి: ధీర హృదయుడా, నేను రక్షించాను కాబట్టి కురుసంగ్రామంలో నీకు జయం లభించింది. నీ అగ్రభాగంలో శూలపాణిగా రుద్రుడు సంచరిస్తూ నీకంటే ముందే నీ శత్రువులను సంహరించాడు. ఇది కూడా నీవు తెలుసుకొనటం మంచిది. వచనము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడని వైశంపాయనుడు తెలుపగా జనమేజయమహారాజు మరల ప్రశ్నిస్తున్నాడు. కందము: వైశంపాయన,
సర్వేశ్వరుడైన హరి తోడుగా ఉంటే కురుసంగ్రామంలో అర్జునుడు విజయుడయ్యాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అదిగాక ఆ పురుషోత్తముడికి మా పాండవులు బంధువులయ్యారు. ఇంతకన్నా ప్రశంసావాక్యాలు ఏమి కావాలి చెప్పుము. వచనము అని పలికి జనమేజయుడు మళ్ళీ ఇట్లా అడుగుతున్నాడు. కందము, ఓ వైశంపాయన, శ్వేతద్వీపానికి వెళ్లి నారదమహర్షి శ్రీ మహావిష్ణువును సందర్శించుకుని తిరిగి వచ్చి బదరికాశ్రమంలో నరనారాయణులను కలుసుకున్నాడు. అన్నదాకా ఆ కథ చెప్పావు, సారమతితో వివరించావు, బాగుంది. వచనము వారి సంభాషణలను వినగోరుతున్నాను చెప్పుమని ఆ రాజు అడుగగా వైశంపాయనుడు ఇట్లా వివరించసాగారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము నరనారాయణ నారద సల్లాప ప్రకారము. కందము నారదమహర్షి శ్వేతద్వీపం నుండి బదరికాశ్రమానికి తిరిగి వచ్చాడు. నరనారాయణులను మళ్లీ దర్శించాడు. వారు ఆ మహర్షికి ఆదరంతో అతిథి మర్యాదలు జరిపారు. కుశలం అడిగారు. శ్వేతద్వీపం విశేషాలు అడిగారు. అప్పుడు వారితో వచనము దేవర్షి నారదుడు ఇట్లా చెప్పాడు. కందము నరనారాయణులారా, మీ దయావిశేషం వలన నేను శ్వేతద్వీపంలో శ్రీ మహావిష్ణువును దర్శించగలిగాను. ఆయన రూపం అచ్చం మీవలెనే ఉన్నది, తేడా ఏమీ లేదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మిమ్ములను ఇద్దరినీ ఆయన సన్నిధిలోను చూశాను. కందము ఆ శ్వేతద్వీపంలో ఇంద్రియ నిగ్రహం కలిగి మౌనదీక్షతో తపస్సు చేసుకొంటున్న శ్వేత శరీరులైన నరులను దర్శించాను. వారందరూ విష్ణుమూర్తికి దయాపాత్రులు కావటాన్ని గుర్తించాను. వచనము ఆ విష్ణుమూర్తి వాత్సల్యంతో వారితో కలిసి విహరిస్తుండగా నామీద గల దయతో క్షేత్రజ్ఞుడిని గురించినదంతా తేటపడేటట్లు చేసి రాబోయే తన జన్మలను తెలియచేశాడు. శ్వేతద్వీపం అనేది శాంతి స్వరూపం. అందులో సూర్యచంద్రకాంతులుగాని వాయుప్రసారంగాని లేవు. విష్ణువుకు ఏకాగ్రచిత్తుల కంటే మించిన ఇష్టులు లేరని తెలుసుకొని నేను కూడా ఏకాంతినే ఉన్నాను. విష్ణువు వీడ్కొల్పగా మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ మీ ఇద్దరి దయకు పాత్రుడనే నివసిస్తాను అనగా ఆ నరనారాయణులు నారదుడితో ఇట్లా అన్నారు. తేటగీతి, ఓ నారదా, విష్ణుమూర్తిని దర్శించగలిగావు, ఆయనతో సంభాషించగలిగావు. నీవు నిజంగా ధన్యుడవయ్యా. మేము కూడా అక్కడి నీ ప్రవర్తనను తిలకించాము. ఇక్కడ ఉంటాను అంటున్నావు, మంచిదే, ఉండుము. కందము నిర్మలాంతరంగా దైవము పిత్యము అనే ఆరాధనలు వేద ప్రతిపాదితాలు అన్న సంగతి స్పష్టమే కదా. నీవు వాటి పట్ల భక్తి శ్రద్ధలతో తాత్పర్యంతో ఇక్కడ ఉండుము. ఆట వెలది. నరనారాయణులు ఇట్లా అనుమతించేసరికి నారదుడు సంతోషించాడు. ఆ బదరికాశ్రమంలోనే 1000 దివ్య సంవత్సరాల పాటు భవ్యమైన తపస్సు చేశాడు. అంతకాలము నరనారాయణులు ప్రేమగా నారదుడిని ఆదరించారు. వచనము అట్లా ఏకాగ్రచిత్తుడై తపస్సు చేసి నారదుడు ప్రశాంతిని పొందాడు. వారి వద్ద సెలవు తీసుకొని హిమాలయాలకు వెళ్లి తన ఆశ్రమంలో గొప్పవారిచేత సేవించబడ్డాడు అని చెప్పగా జనమేజయుడు సంతసిల్లాడు. వైశంపాయనుడు ఇట్లా కొనసాగించాడు. ఉత్పలమాల, ఓ పాండవోత్తమ, మహాపాపాలను కూడా కడిగివేయగలిగిన ఈ కథను నీవు నిండు మనసుతో ఆలకించావు. కృతార్థుడవయ్యావు. శాశ్వత అఖండ సుఖస్వరూపుడైన విష్ణుమూర్తిని సుస్థిర భక్తితో సమాశ్రయించుము. ఇతర దైవాలు ఎందుకు? విష్ణుమూర్తినే ఆశ్రయించుము. ఆ విష్ణుభక్తి నిన్ను ముల్లోకాలలోనూ మహోన్నతుడిని చేస్తుంది. కందము జనమేజయ మహారాజా, హరిని ద్వేషించే పాపాత్ములకు ఇహపరలోకాలు పుట్టగతులు ఉండవు. వారి పితృదేవతలకు కూడా నరకమే ప్రాప్తిస్తుందని వేదాలు చెబుతున్నాయి. కందము మహారాజా, అందరికీ శ్రీ విష్ణువే ఆత్మ. మరి తమ ఆత్మ మీద తమకే భక్తి తాత్సర్యాలు లేవంటే ఆ దుర్జనులు ఆపదల పాలుకారా? కందము జనమేజయ, నా గురువు సాత్యవతేయ మునీంద్రుడు దయతో నాకు చెప్పిన మాటల సారాంశం అంతా నీకు చెప్పాను. వీటిని నీవు అర్థం చేసుకుని ఆచరణలో అలవాటు చేసుకోమ్ము. శార్దూల విక్రీడితము మహావిద్వాంసులకు ఆనందాన్ని కలిగించే వచోవిలాసానికి పెట్టింది పేరు. మా గురువుగారు వ్యాసులవారు. ఆయనను సాక్షాత్తు నారాయణుడుగా తెలియము. మహాభారతానికి పండితులంతా నమస్కారం పెడతారు. అటువంటి భారతాన్ని అధ్యయనం చేయాలి అంటే ధర్మస్వరూపుడైన పుండరీకాక్షుడికి తప్ప మరొకరికి ఎవరికైనా అయ్యే పనేనా? కందము
కురువంశ సంభవుల బృందంలో ఉత్తముడవైన ఓ జనమేజయ, రకరకాల ధర్మాలు ఇట్లా లోక శ్రేయస్ కొరకు చెప్పటమంటే అది మా గురువుగారికే తగును. ఆయన మహానుభావుడు, నిర్మలము, మహనీయము అయిన బుద్ధివైభవం కలవాడు. అందుకని అది ఆయనకే చెల్లింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. హయగ్రీవదేవ మాహాత్మ్యాభివర్ణనము. వచనము. వైశంపాయనుడు చెప్పినదంతా వినిన జనమేజయుడు గుర్రపు తలతో, ఒప్పే విష్ణువు బ్రహ్మను సమీపించాడని చెప్పావు, ఎందుకాయన ఆ రూపాన్ని ధరించాడు? ఆ వివరములు చెప్పు మని అడుగగా వైశంపాయనుడిట్లా చెప్పసాగాడు. సీసము. తేటగీతి. జనమేజయ, ప్రళయకాలంలో యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి మేల్కొని జగత్తులను సృష్టిద్దాం అనుకొన్నాడు. అనుకొనటమేమిటి? అహంకారం ఆవిర్భవించింది. దానికి బ్రహ్మ అనే పేరు ఏర్పడింది. విష్ణుమూర్తి నాభికమలం నుండి ఇట్లా జన్మించిన ఆ బ్రహ్మదేవుడు సృష్టికి శ్రీకారంగా వేదాలను 4 సృష్టించాడు. ప్రళయవేళ యోగనిద్రా సమయాన విష్ణుమూర్తిలో లీనమైపోయిన సత్వరజస్తమోగుణాలలో మొట్టమొదటగా సత్వగుణం ఆవిర్భవించింది. బ్రహ్మ ఆ సత్వగుణంలోనే ఉన్నాడు. తరువాత వెలువడ్డ రజస్తమోగుణాలు రాక్షసులు అయ్యాయి. కందము, రాజా, కైటభుడు అని, మధువు అని 2 దుష్ట స్వభావులు ఉండేవారు. వాళ్లు 4 వేదాలను అపహరించుకొని పోయి గట్టిగా కట్టేసి పాతాళంలో పారవైచారు. వచనము. దానితో ఆ బ్రహ్మదేవుడు బాధపడి, కందము, నాకు బలము, చూపు, ఆధారము అన్నీ వేదాలే, అవే నశించిపోతే నేనింక జగత్తులను ఎట్లా సృష్టిస్తాను? ఈ ఆపద నుంచి నన్ను ఎవరు ఎలా తప్పించగలరు? వచనము. ఇట్లా దోహకించి ఆట వెలది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని బహువిధాలుగా స్తుతించాడు. ప్రళయజలధిలో నిద్రిస్తున్న విష్ణువు అప్పుడు హయగ్రీవరూపం ధరించాడు. గుర్రపుతల, వివిధ వర్ణాలతో ప్రకాశించే శరీరం. ఈ రూపంతో వేదాన్వేషణకు ఉపక్రమించాడు. కందము. హయగ్రీవరూపంలో విష్ణువు పాతాళానికి వెళ్లి అక్కడ సుదీర్ఘంగా ప్రణవధ్వని చేశాడు. అది విన్న మధుకైటభులు మహాప్రతాపంతో అటువైపు వచ్చారు. కందము. ఆ ప్రణవధ్వని వినవస్తున్న వైపు పరుగుతీశారు మధుకైటభులు. అప్పుడు హయగ్రీవుడు మరొక వైపు వెళ్లి అక్కడ బంధపీడితాలై పడి ఉన్న వేదాలకు కట్టులు విప్పి వాటిని తీసుకొని వచ్చి బ్రహ్మకు అప్పగించాడు. తేటగీతి. వేదాలను బ్రహ్మకు అప్పగించి విష్ణుమూర్తి వెళ్లి ఏమీ ఎరగనట్లు ఎప్పటివలే శేషతల్పం మీద శయనించాడు. ఇంకా పాతాళంలో సంగతి. ఓంకారం వినిపించిన వైపు పరుగుపరుగున వెళ్లిన మధుకైటభులకు అక్కడ ఎవ్వరూ కనబడలేదు. వాళ్లు మునుపు వేదాలు ఎక్కడ దాచారో గబగబా అక్కడికి వెళ్లి చూశారు. ఆట వెలది. వేదాలను ఎక్కడ దాచారో అక్కడ అంతా వెదికారు. అవి కనిపించలేదు. అంతటగాలించారు. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి కనిపించాడు. వీళ్లు యుద్ధానికి ఆహ్వానించారు. కయ్యానికి కాలుదువ్వారు. స్వామి చూశాడు, యుద్ధం చేశాడు, సంహరించాడు. వచనము. ఇట్లా విష్ణువు జగత్తును సృష్టించటంలో ఉన్న ఆటంకాన్ని తొలగించగా బ్రహ్మ సృష్టి కార్యాన్ని నెరవేర్చాడు. ఆనాటి నుండి హయగ్రీవమూర్తి తక్కిన మూర్తుల కంటే మహిమాన్వితమైంది. వేదాలు కూడా ఆ విష్ణువును ఆశ్రయించి ఉన్నాయి అని చెప్పి తిరిగి, కందము. ఓ జనమేజయ మహారాజా, విష్ణుమూర్తి తన చిత్తం వచ్చినట్లు సత్వరజస్తమో గుణాలను కలిగిస్తూ పెంచుతూ తగ్గిస్తూ ఉంటాడు. దానిని బట్టి అవతారమూర్తులలో ఎక్కువలు తక్కువలు వస్తూ ఉంటాయి. ఇట్లా మార్పులు జరుగుతుంటాయి. కందము. జనమేజయ, విష్ణుమూర్తి తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. గుణవంతుడు ఆతడే, గుణరహితుడు ఆతడే, గుణాలను సృష్టించేది అతడే, తుదముట్టించేది అతడే, గుణాలకు నిబద్ధుడై ఉండేది అతడే, విముక్తి కలిగించేది అతడే. కందము. రాజా, వేదాలు, యజ్ఞాలు, సకల పుణ్యకార్యాలు, పంచభూతాలు ఇవన్నీ నారాయణ స్వరూపాలు, నారాయణపరాలును. వచనము. అంతా విని జనమేజయుడు ఏకాగ్రచిత్తం అంటే ఏమిటి తెలుపుము అని అడుగగా దానికి వైశంపాయనుడు ఇట్లా బదులిచ్చాడు. ఆట వెలది. జనమేజయ, నీవు అడిగిన ఏకాంతికత్వం అనేది సాంఖ్యయోగ శాస్త్రాల సారం. వెనుకటికి కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధవిముఖుడైన పార్థుడిని ప్రబోధించటానికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతలలో ఉన్న విషయం ఇది. దీనిని అప్పుడెప్పుడో విన్నాను.
ఇప్పుడు నీకు చెప్పుతున్నాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.